చికెన్ ముల్గత్వాని సూప్ తయారీ విధానం. ముందుగా ఉడుకుతున్న చికెన్ స్టాక్ లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సెలరీ, యాలకులు, లవంగాలు వేసి చికెన్ స్టాక్ ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక పాన్ లో కాస్త నూనె వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత నానబెట్టుకున్న మసూరి దాల్, నానబెట్టుకున్న కందిపప్పు వేసి కాస్త వేగాక టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలిపి అందులో ఉడుకుతున్న స్టాక్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఇంకొక పాన్ లో నూనె వేడి చేసుకుని పసుపు, ఉప్పు వేసి కాస్త కలుపుకొని చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మద్రాస్ సాంబార్ పౌడర్ వేసి కలుపుకొని చికెన్ స్టాక్ వేసుకొని కొత్తిమీర కూడా వేసి ఉడుకుతూ ఉన్నప్పుడే అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, ధనియాలు వేసి పొడి చేసుకొని ఉడుకుతున్న పప్పుల్లో వేసి చికెన్ స్టాక్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. బాయిల్ చేస్తున్న చికెన్ పీసెస్ ని కూడా వేసి 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివరగా కోకోనట్ మిల్క్ ని యాడ్ చేసుకొని కలుపుకొని ఫైనల్ బౌల్లోకి తీసుకొని కుక్డ్ రైస్ తో సర్వ్ చేసుకొని పైనుండి కాస్త కోకోనట్ మిల్క్ తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ముల్గత్వాని సూప్ రెడీ అవుతుంది.